ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ప్రభువునందు సంతోషంగా ఉన్నారు, క్షేమముగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ఏది ఏమైనప్పటికీ ఒకటి ఖచ్చితం, ప్రభు మీతో ఉన్నాడు. మీకే చెప్తున్నాను, ప్రభు మీతో ఉన్నాడు. ఆయన మీకు మరుగైనవాడు కాదు, మీకు దూరమైనవాడు కాదు. సరేనా? అలాగైతే ఎందుకు నాకు ఇలాగు సమస్య మీద సమస్య వస్తుంది? కొన్ని సందర్భాలలో సంతోషం, కొన్ని సందర్భాలలో దుఃఖంగా ఉన్నానే అని అడిగేటువంటి మీకు ఈ మాట మీకే చదువుతున్నాను, వినండి. అపోస్తలుల కార్యములు 8:22 కాబట్టి నీ చెడుతనమును మానుకొని మారుమనసు పొంది ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. ఎవరిని చూసి చెప్పిన మాట తెలుసా? అపోస్తలుడైన పేతురు ఒక దుష్ట ఆత్మచేత బాధింపబడిన ఒక వ్యక్తిని చూసి అంటున్నాడు. అతని పేరు సీమోను. అతడు ద్రవ్యమిచ్చి నాకు ఈ వరము కావాలని అడిగాడు. ప్రార్థించేటప్పుడు అర్థమైంది ఇతని స్పిరిట్ బాగలేదని. సంథింగ్ రాంగ్ ఇన్ హిస్ స్పిరిట్. దట్ మీన్స్ ఏమిటంటే డిసీవింగ్ స్పిరిట్ అని ఆంగ్లంలో. మోసపరిచే ఆత్మ. దేవుని బిడ్డలారా, మోసపరిచే ఆత్మ దేవుని బిడ్డలారా ఈ రోజు లోకములో బాగా పనిచేస్తుంది. మిమ్మల్ని చూసి నేనంటున్నాను, ప్రభు బిడ్డలారా, పేతురు ప్రార్థించేటప్పుడు ఆ మోసగించే ఆత్మ భ్రమపరిచింది. అలాగైతే పేతురు మీద ఉన్న అదే అభిషేకాన్ని నీ మీద, నా మీద ప్రభు కుమ్మరించాడు. కనుక గతకాలపు నష్టము, వేదన, వీటన్నిటిని మీరు తిరిగి చూసి సోలిపోకూడదు. జీవితం అనేది ఒక చక్రం, ఒక వీల్. అలాగూ పైకెళ్తుంది, మరలా కిందికి దిగుతుంది, మరలా పైకెక్కుతుంది. మీ జీవితంలో తగ్గింపు ఒకటి ఉందంటే హెచ్చింపు ఒకటి రాబోతుంది. సరేనా? మనసులో కృంగిపోవద్దు. కనుక ఈ మోసగించే ఆత్మను మీరు మర్చిపోవద్దు. దీన్ని కనిపెట్టడానికి ఒకే ఒక మార్గం. అనుదినము ప్రభువును స్తుతించండి, బైబిల్ చదవండి. సరేనా? బాగా ప్రార్థిస్తూ ఉండండి. ప్రభు మీతో ఉండి మీ కొరకు యుద్ధము చేసి మిమ్మలను ఆశ్చర్య రీతిగా కాపాడుతాడు. ఇదే ఈ రోజుకు సంబంధించిన మాట. మీరేం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రార్థించాలి. ప్రార్థనను మనము చేపట్టుదుముగాక. ఆమెన్. సరే ప్రభు బిడ్డలారా, తమిళ్ తెలియనటువంటి వారికి హిందీలో అనువాదం చేస్తున్నాము. హిందీ భాషలో వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క దేశము అన్ని రాష్ట్రాలలో మనకు మిత్రులు ఉన్నట్లయితే వెంటనే వారికి షేర్ చేయండి. మనము అందరికీ షేర్ చేయాలి. వారు ఇలాంటి పోరాటముల నుంచి బయటికి రావాలి. సరేనా? ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఒక చిన్న ప్రార్థన మీకోసం. ఈ దినమంతా ప్రభు నడిపించినట్లుగా, ప్రియమైన తండ్రి, ఆకాశమునకు భూమి మీద సర్వాధికారము కలిగిన దేవా, మీ బిడ్డల మీద మీ హస్తం ఉంచండి. దేవా, చేదైన మధురముగా మారాలి. మోసగించేటువంటి ఆత్మలను కనిపెట్టే ఆత్మ బిడ్డలకు దయచేయండి. ఇప్పుడు సోలిపోయిన మీ బిడ్డలను తట్టి లేపుతున్నందుకు స్తోత్రం. నూతన బలం, నూతన కృప, నూతన శక్తి ప్రభువా మీరిచ్చి దినమంతా మాత్రమే కాదు, రానున్న దినాలలో కాపాడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువుకి స్తోత్రం. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.